హాయ్ అండి, దిస్ ఇస్ చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఏంటంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు 11:30 అవుతుంది. మంచిగా ఆట పాటలతోటి బతుకమ్మ సంబరాలు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో సండే వచ్చేసింది. మా వాళ్ళకి డే అంతా ఇంకా నోరు కట్టేసినట్టు అయింది. ఇంకా కంట్రోల్ చేయలేకపోయినాం ఇంకా. సో ఇంకా తప్పదు, వెయిట్ చేసిళ్ళు. సో నేనైతే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్గా అయితే చికెన్ని ఫ్రెష్గా కడుక్కొని ఉప్పు, కారం, మసాలా, కారం, అల్లం ఎల్లిగడ్డ, ఆయిల్ కలిపి పెట్టేసుకోవాలి. ఈలోపు మనమైతే పోపు రెడీ చేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఉల్లిగడ్డ కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మంచిగా వేగించాలి. రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం అంత మళ్ళీ పసుపు వేసుకొని లైట్గా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత కలిపెట్టుకున్నటువంటి చికెన్ని మనం ఈ విధంగా కలుపుకొని కాస్త ఉడికించుకోవాలి. సో ముందుగా ఎందుకంటే మనం ఉప్పు, కారం, మాల్ మసాలా పట్టించినామంటే చికెన్ అంతా నీసుకోస్ రాకుండా, వాసన రాకుండా మంచిగా మగ్గే టైంలో దానికి ఉప్పు, కారం, మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా పడుతుంది కాబట్టి పీస్ తింటుంటే టేస్టీ ఉంటుంది కాబట్టి సో నేనైతే అలా ఉప్పు, కారం, మసాలా పట్టిస్తా. సో మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ కూడా వేసాను. నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఫ్రెష్గా దంచేసిన నేనైతే స్టోర్ చేసిన అల్లం ఎల్లిగడ్డ టేస్ట్ చాలా కొంచెం తగ్గిపోతుంది, ఫ్లేవర్ ఎక్సలెంట్ ఉండదు. సో నేనైతే మళ్ళీ ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ దంచేసిన. కాస్త కొంచెం ఒక టమాటో అయితే వేసేసిన నేనైతే. సో మనకైతే తగినంత కారం వేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు సో దాన్ని బట్టి కారం, ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఆల్మోస్ట్ మీకు చూపిస్తున్న ఆయిల్ అయితే ఫామ్ అయిపోతుంది, ఉడికిపోతుంది. సో ఇట్లా మనకు ఒక లాజిక్ ఏంటంటే తెలవడానికి ఉడికింది ఆల్మోస్ట్ ఫైనల్లో ఉందని అర్థమైపోతుంది. ధనియాల పొడి చల్లేసిన నేనైతే మసాలా అవాయిడ్ చేసిన కాబట్టి మీ అందరికీ తెలుసు. సో నేనైతే కాస్త ధనియాల పొడి అయితే చల్లేసిన. మళ్ళీ నేనైతే ఎలాంటి లవంగాలు, మిరియాలు అలాంటివి ఏమి వేయలేదండి. సో లైట్గా ఫైనల్ 5 minutes అట్లా ఉంటుంది. ఇంకా అంత ఈ టైంలో మనం ఎక్కువ నాకు ఉన్నంతలో నేనైతే కొత్తిమీర వేసిన. ఎంత ఎక్కువ ఉంటే అంత కొత్తిమీర వేసుకోవచ్చు. మళ్ళీ ఒక 5 minutes మళ్ళీ మగ్గించేసుకొని మళ్ళీ ఇంకొంచెం ధనియాల పొడి వేసి దించేసుకోవడమే. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో మా వాళ్ళు మేము అసలు ఫుల్ క్యూరియాసిటీ స్మెల్ ఫామ్ అయిపోతుంది. ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయింది. చాలా బాగుంది. మేమైతే ఇట్లా ప్రిపేర్ చేసేసిన. మీలో ఎవరైనా ఎన్నెన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ కర్రీ అయితే మీకు యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసుకోండి అని యూజ్ అవుతుంది అని తెలియజేస్తున్నా. సో చాలా టేస్ట్ ఉంది. ఒకసారి ఉప్పు, కారం టేస్ట్ చూద్దాం ఇంకా. సో చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నము, వేడి వేడి కర్రీ. సో ఇంకా బయట వర్షం పడుతుంది. సో బతుకమ్మ ఆడుకొని ఇప్పుడే వచ్చేసినాము. బట్ టేస్ట్ అయితే కుదిరిందండి. ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్